జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టమైన పెళ్లిని పిల్లలాటలా భావించి చిన్నప్పుడే సంబంధం కలిపేశారు. అన్నీ అనుకున్నట్టే జరగవు కదా. ఏపీలో కథ అడ్డం తిరిగింది. ఆ రెండు కుటుంబాల వైరానికి కారణమేంటి? ఎవరి తప్పుకు ఎవరు బలయ్యారు? రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు, కడప జిల్లాలో వ్యాపారం చేసేవాడు శంకర్లాల్. బుద్ధిగా బిజినెస్ చేస్తూ బాగానే సంపాదించాడు. అప్పుడప్పుడు గోకవరానికి వచ్చి కాబోయే అత్తమామల్ని కలిసేవాడు. కాబోయే అల్లుడన్న ఉద్దేశంతో అతన్ని ఎంతో ప్రేమగా చూసేవాడు. విమలకు కాబోయే భర్త కావడంతో అతడు ఎప్పుడు ఇంటికొచ్చినా చక్కటి ఆతిథ్యం ఇచ్చేవాడు. శంకర్లాల్ వస్తే చాలు ప్రేమానురాగాల ఇంటి చుట్టూ అల్లుకుపోయేవి. కాలక్రమంలో శంకర్లాల్ బిజినెస్ పై శ్రద్ధ తగ్గించాడు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో నష్టాలు రావడం మొదలైంది. వ్యాపారం దెబ్బతినడాన్ని భరించలేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఏ వ్యాపారైనా వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలాంటిది శంకర్లాల్ కంట్రోల్ తప్పాడు. దురలవాట్లకు బానిసై ఉన్న వ్యాపారాన్ని కూడా పోగొట్టుకున్నాడు. బతకడం కోసం రెడీమేడ్ షాపులో గుమస్తాగా చేరాడు. ఈ విషయం మోతీలాల్కు తెలిసిందే. తెలివైన వాడనుకున్న శంకర్లాల్ అంతలా దిగజారిపోతాడని ఊహించలేదాయన. ఎంతో మంది మార్వాడీలు తమ వ్యాపారంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఎలాంటి పరిస్థితులనైనా అనుకూలంగా మలుచుకుని అభివృద్ధి చెందారు. కొందరు మాత్రం అసమర్థతతో ఏమీ చెయ్యలేక పతనమవుతూ ఉంటారు. మోతీలాల్ మొదటి రకమైతే శంకర్లాల్ రెండో రకం. ఇంకెవరో అయితే మోతీలాల్ పట్టించుకునేవాడు కాదు. కానీ శంకర్లాల్ తన కాబోయే అల్లుడు, ఎంతో గారాబంగా పెంచుకున్న కూతురికి కాబోయే భర్త. అలాంటి అతని వ్యాపార నష్టాలు, విలువల పతనం మోతీలాల్ ను కలవరపెట్టాయి. ఓ రోజు మోతీలాల్ కు కడప నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది శంకర్లాల్. విషయం పెళ్లి గురించి. మోతీలాల్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కుశల ప్రశ్నలు అడిగి ఎలాగోలా అప్పటికి పెళ్లి విషయం దాటవేశాడు. అయితే శంకర్ వదిలించుకోవడం అంత ఈజీ కాదనిపించింది ఆయనకి. ఏం చేయాలని దీర్ఘాలోచనలో పడిపోయాడు. త్వరగా పెళ్లి జరిపించాలంటూ ఒత్తిడి చేస్తున్న శంకర్లాల్ కు తనదైన ఆలోచనలున్నాయి. అవన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. సకల వ్యసనాలకు బానిసైన అతడు పెళ్లి ద్వారా డబ్బును ఆశించాడు. కాబోయే మామ ఆస్తిపై కన్నేశాడు. చేతిలో వ్యాపారం పోయింది. గుమస్తా బొత్తుకైంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా విమలను అతనికిచ్చి చెయ్యరు. అందుకే చిన్నప్పటి నిశ్చితార్థాన్ని అడ్డం పెట్టుకుని ఒత్తిడి చేస్తున్నాడు. ఒకప్పట్లా దర్జాగా బతకాలంటే విమలతో పెళ్లవ్వాలి. వచ్చే కట్టంతో జల్సాలు చేయాలి. అదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్న శంకర్లాల్ తన మాటలతో భయపెట్టడం మొదలుపెట్టాడు. శంకర్లాల్ చేస్తున్న ఒత్తిడి, పెళ్లికి పెడుతున్న తొందర మోతీలాల్లో టెన్షన్ పెంచేశాయి. మమకారంతో పెంచుకున్న కూతురి భవిష్యత్తు చుట్టే తిరుగుతున్నాయి ఆయన ఆలోచనలు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న విలువలను, బరువు బాధ్యతలు మరచి జులాయిగా తిరుగుతున్న అసమర్థుడికిచ్చి పెళ్లి చేయాలన్న బాధతో తీవ్ర ఆవేదన చెందాడు.
ఒకవేళ పెళ్లి చేస్తే చెడ్డ అలవాట్లతో విమలకు నిత్యం నరకం చూపిస్తాడేమోననే భయం మోతీలాల్ వెంటాడింది. ఆయన ఆర్థికంగా ఎంత సంపాదించినా కూతురి భవిష్యత్తు గురించి పడే వేదన ప్రతి తండ్రిలో ఒకేలా ఉంటుంది. నేను తప్పు చేశానా, పనికిమాలిన ఆచారాన్ని పాటించానా అన్న ఆలోచనతో నిద్రకు దూరమయ్యాడు. పరిష్కారం కోసం ఆయన మనసు వెతకసాగింది. అలా మదనపడుతున్న భర్తను గమనించింది భార్య పవన్య. ఎందుకలా ఉంటున్నారని అడిగింది. ఆమెకు విషయం వివరించాడు. తన బాధను, అమ్మాయి జీవితంపై పెంచుకున్న ఆశల్ని చెప్పాడు. ఆమెలో కూడా కూతురుపై ఆందోళన మొదలైంది. శంకర్ అల్లుడిగా చేసుకోవడం మంచిది కాదంది. ఓసారి విమల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని భావించాడు. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన దానికి ఇప్పటికీ ఉన్న తేడాను ఆమె గ్రహించింది. తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుంది. శంకర్లాల్ ప్రవర్తన, ఫోన్లో బెదిరింపులను ఆమె సరైన దృష్టితో చూసింది. తల్లిదండ్రుల వైపే నిలిచింది. ఈ సమస్య ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్లి పరిష్కరించుకోవాలనుకున్నాడు మోతీలాల్. మోతీలాల్ రాజస్థాన్ వెళ్ళాడా? సమస్యకు పరిష్కారం దొరికిందా?